హలో అండి. నేను మీ కృష్ణవేణి. ఇగ ఇది వచ్చేసి అమ్మతో పాటు నేను మార్కెట్‌కొచ్చినాను. మా ఊరి మార్కెట్ ఇది. ఇగ నేనొచ్చినా అంటే పిల్లల్ని తీసుకొని వచ్చినానంటే మా అమ్మకి ఉరుకులు పరుగుల మీదనే ఉంటది. అసలకి నేనొచ్చేది శానా తక్కువ. దాన్నింకా ఇగ అంటే అమ్మ ఒక్కతే ఉంటుంది. నేను అమ్మ దగ్గరనే ఉంటాను ఎప్పుడొచ్చినా గూడా. అంటే నాకు తోబుట్టువులు లేరా అనంటే అన్న ఉన్నాడు, తమ్ముడున్నాడు. కాకపోతే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ ఎట్లుంది అనంటే తల్లిదండ్రులొద్దు, అక్క చెల్లెన్‌లొద్దు అనన్న కాన్సెప్ట్‌తోని మన అన్నదమ్ములు ఉంటా ఉన్నారు. దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎక్కువ మాట్లాడినా గూడా అంటే మనసు పాడైపోతుంది. ఇగ అమ్మ నేను బయటికొచ్చినాం గనక ఫస్ట్ అంటే నేను ఎప్పుడొచ్చినా గూడా అమ్మ నన్ను బయటికి తీసుకొనొస్తుంది. ప్రతీదీ షాపింగే గానీ, ఏదే గానీ నేను అమ్మతోనే జేస్తాను. ఇంకొకటి ఈ ఈ గుట్టని జూస్తే మీకు ఏం గుర్తుకొచ్చిందో ఒకసారి జెప్పండి. నేను అసలు ఏ ఊరు అమ్మాయిని అనేసి. నేను ఇంతకు ముందుకు వీడియోలల్లో జెప్పినాను మా ఊరు ఏదనని. ఒకవేళ మీరు కరెక్ట్‌గా గెస్ జేయండి. నేను ఏ ఊరు అమ్మాయిననేసి. ఇగ అమ్మ, నేను ఇద్దరం షాపింగ్ జేసుకొని, అట్లాగే ఒక జ్యూస్ తాగేసి, పిల్లలకి ఏం గావాలో అవన్నీ తీసుకొని వస్తా ఉన్నాము. కాకపోతే ఇప్పుడు మా ఊర్లో ట్రాఫిక్కు శానా ఎక్కువైపోయింది. ఎందుకంటే నేషనల్ హైవే అయిపోయింది గదా! దాన్నింకా. ఇగ అందుకే ప్రతిసారి నన్నొచ్చినప్పుడు అసలకి నడుచుకుంటా ఎళ్ళేది నేను, అమ్మ. కానీ ఈసారి మాత్రం మా అమ్మకి కొంచెం కాళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి. ఇంకోటి బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది. ఆమె ఏజ్ ఎక్కువైతుంది గదా! 60-70 ఇయర్స్ మధ్యలో ఉంటది మా అమ్మ. ఇక ఇప్పుడు ఆమెను నడిపించుకొని ఎళ్ళాలంటే అయ్యలేదు. అందుకే ప్రతిదానికి ఆటో తీసుకుంటా ఉన్నాను. ఇగ బయటికొచ్చినప్పుడల్లా ఏడికెళ్ళినా గూడా. ఎందుకంటే ఆటో అయితే సేఫ్‌గా అంటే తను కూర్చోగలుగుతుంది. ఇగ దాన్నింకా ఇంకోటి మా ఊరు శానా అంటే శానా డెవలప్ అయ్యింది. మా ఊరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది గనక. అంటే ఇగ ఆ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్స్ 2 ఉన్నాయి. ఒకటి మచ్చేంద్ర స్వామి అంటే ఇంకొకటి నరసింహస్వామి. ఇగ ఈ 2 హింట్స్ గూడా ఇస్తున్నాను. నేను ఏ ఊరు అమ్మాయిని ఆ రెండిటి మధ్యలో మా ఊరుంటుంది. ఆ 2 దేవస్థానాల మధ్యలో మా ఊరుంటుంది.